హై హెల్దీ ఫ్రెండ్స్, అతను అంటే ఒక పవర్ బూస్టర్, అతను అంటే ఒక ఎమోషన్. వారి నిర్ణయం కొన్ని కోట్ల మందికి వెలుగు. వారి పేరు వింటేనే పిల్లల నుండి పెద్దల వరకు పూనకాలే. యుద్ధం గెలిచే వరకు నిశ్శబ్దంగా శ్రమించే వ్యక్తిత్వం. వారు చేసే ప్రతి పని సమాజంలో విప్లవం తీసుకొస్తుంది. బంధుగుణం కోట్లల్లో ఉన్నా ఒదిగి ఉండే ఒక గొప్ప వ్యక్తిత్వం. వారేనండి మన అందరి మదిలో మెదిలే మన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ఒక అద్భుత నిర్ణయం తీసుకున్నారు. అసలు అది ఎవ్వరూ ఊహించుండరు. మనం ఎవరైనా అఫీషియల్ వ్యక్తుల్ని కలవడానికి వెళ్తుంటే ఫ్లవర్ బొకేస్నో, శాలువాల్నో, ఏదైనా మంచి గిఫ్ట్నో తీసుకువెళ్తాం కదా. ఇలా కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఒక భిన్నమైన ఆలోచన చేశారు. అదేంటంటే, తనని కలవడానికి వచ్చేవారికి, తన శ్రేయోభిలాషులకి, మిత్రులకి, పార్టీ కార్యకర్తలకి, రాష్ట్ర ప్రజలకి ఒక విన్నపం చేశారు. తనని ఎవరైనా కలవడానికి వచ్చేటప్పుడు బొకేలు, శాలువాలు, గిఫ్ట్స్ కాకుండా కొన్ని కూరగాయలు, పండ్లు తీసుకురండి. అవి అనాథ ఆశ్రమ పిల్లలకు పంపిస్తాను. తద్వారా అనాథ ఆశ్రమ పిల్లలకి ఒక మంచి పోషక ఆహారం అందించిన వాళ్ళవుతాం అని పిలుపునిచ్చారు. చూసారా, ఇలాంటి ఒక గొప్ప ఆలోచన మన జనసేనానికి మాత్రమే సొంతం కాదు. మరి మీరు కూడా మన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుని అందిపుచ్చుకొని మీరు మీ పుట్టిన రోజున కానీ, పెళ్లి రోజున కానీ ఏదైనా శుభకార్యంలో బిస్కెట్లు, చిప్స్, కేక్స్ ఇలాంటివి కాకుండా ఫ్రూట్స్ని పంచిపెట్టండి. వారందరికీ ఒక మంచి ఆరోగ్యకరమైన పోషక ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాము.